హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పాల్సిన టాపిక్ వచ్చేసి గాన్ కోకిల సుశీల గారి బర్త్డే. ఈరోజు గాన్ కోకిల సుశీల గారు వచ్చేసి 13 నవంబర్ 1935న 88 ఇయర్స్ ఇప్పటికి ఆవిడకి 88 నిండిన ఈ సంవత్సరంతో పుట్టారు విజయనగరంలో. ఈమె హస్బెండ్ వచ్చేసి మోహన్ రావు గారు, పిల్లలు వచ్చేసి జయకృష్ణ గారు ఒకళ్ళే. పేరెంట్స్ వచ్చేసి శ్వేత శేషవర్ధం అండ్ పూలపాక ముకుందరావు గారు. అవార్డ్స్ వచ్చేసి పద్మభూషణ్ వచ్చింది, నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చింది. అండ్ ఈవిడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంది. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఫేమస్ మనకి. దాదాపు అంటే ఈవిడ వచ్చేసి 40,000 వరకు సాంగ్స్ పాడింది. 40,000 పైన సాంగ్స్ పాడింది అన్ని భాషల్లో. దాదాపు 16 లాంగ్వేజెస్ పాడింది. ఇప్పటికీ ఈవిడ చిరస్థాయిగా ఉంది సాంగ్స్లో. సో మనకు తెలిసింది ఎక్కువ చిరంజీవి గారి సాంగ్స్ ఈవిడే పాడింది అప్పట్లో, మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్స్. సో మీలో గాన్ కోకిల సుశీల గారు ఎంతమంది గుర్తున్నారు? నాకైతే ఆవిడ ఫేవరెట్ సింగర్. అంటే నేను పుట్టింది 1996లో. పుట్టిన తర్వాత నాకు ఊహ వచ్చిన తర్వాత మామూలుగా ఆవిడ సాంగ్స్ నేను ప్రత్యేకంగా చూడలేదు కానీ విన్నాను. సో మీలో ఎంతమంది ఉన్నారు? ఆవిడకి మీలో ఎంతమంది ఫ్యాన్స్ చెప్పకండి. నేనైతే డే హార్ట్ ఫ్యాను గాన్ కోకిల సుశీల గారికి. మరి మీలో ఎంతమంది ఆవిడకి ఫ్యాన్స్ అని నేను ఆవిడ అప్పుడు 88 ఇయర్స్ బ్యాక్ ఆవిడ కాబట్టి ఇంకా గట్టిగా ఉంది. ఇప్పుడు వాళ్ళ 50 ఇయర్స్కే పోతున్నారు. అది వేరే మ్యాటర్, పొల్యూషన్ గురించి చెప్పాయి కాబట్టి. అండ్ ఇప్పుడు అంత క్వాలిటీ కూడా లేదు సింగింగ్లో. ఇంతకుముందు సింగింగ్లో చాలా క్వాలిటీ ఉండేది. మీరు చాలా చూడండి, ఆవిడ సాంగ్స్ వచ్చి ఎక్కువ చిరంజీవి గారి, బాలకృష్ణ గారి అండ్ ఫేమస్ హీరోస్ పాడింది. వెంకటేష్ గారిది చాలా సినిమా సాంగ్స్ పాడింది, చాలా భాషల్లో పాడింది. బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత అంత ఫేమస్ సుశీల గారే. సో మీలో ఎవరైనా సుశీల గారి ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది అన్నమాట సుశీల గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.